జర్నీ విత్ జీసస్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. అపోస్తలుడైన పౌలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం. పౌలు అనే పేరుకు చిన్నవాడు అనే అర్థము. పౌలు అసలు పేరు సౌలు. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు పేరును పౌలుకు పెట్టడం జరిగింది. పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. పౌలు కాలంలో తార్సు పట్టణము ఒక ముఖ్యమైన పట్టణముగా ఉండేది. అది ఇప్పుడు టర్కీలో ఉంది. పౌలు కుటుంబము గుడారాలు కుట్టే వ్యాపారం చేసేవారు. పౌలు కుటుంబము యూదా మత నిష్ట కలిగిన వారు. పౌలు పరిసయ్యుడైన గమలీయేలు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. పౌలు కుటుంబానికి రోమేయులతో వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. అందును బట్టి పౌలుకు రోమా పౌరసత్వం కూడా ఉంది. పౌలు మనకు మొదటిగా స్టెఫను మరణ సమయంలో బైబిల్లో మనకు కనిపిస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 58 నుండి 60 వచనాల్లో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య గాని బోధలు గాని ఎప్పుడూ ప్రత్యక్షంగా పౌలు చూడలేదు. సౌలు పౌలుగా మారిన విధానం ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల పరిచర్య విధానం సౌలుకి తెలియదు. అందుకే క్రైస్తవులుగా మారిన యూదులంటే కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతోనే క్రీస్తును వెంబడిస్తున్న వారిని యెరూషలేములో హింసించి బంధించి చెరసాలలో వేసేవాడు. ఆ తర్వాత సౌలు దృష్టి దమస్కు పట్టణం వైపు మళ్ళింది. దమస్కులో ఉన్న క్రీస్తును వెంబడిస్తున్న వారిని హింసించి బంధించడానికి అధికారుల దగ్గర అనుమతి పొంది దమస్కునకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే మార్గ మధ్యలో గొప్ప వెలుగు సౌలును కమ్ముకుంది. ఆ వెలుగులో నుండి ఒక స్వరము, సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని ఆ స్వరము అడగగా, అందుకు సౌలు, నీవెవడివని అడిగాడు. అందుకు ఆ స్వరము, నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును అని చెప్పెను. ఆ వెలుగునకు సౌలు చూపు కోల్పోయాడు. ఆ తరువాత సౌలు దమస్కు పట్టణంలో ఒక ఇంటిలో ఉండగా ప్రభువు స్వప్నమందు అననీయ అనే ఒక వ్యక్తికి సౌలును గురించి చెప్పి సౌలును బాగు చేయమని పంపించాడు. అంతటా అననీయ వెళ్ళి సౌలును కలిసి అతని మీద చేతులుంచి ప్రార్థించగా, అప్పుడు సౌలు కళ్ళ నుండి పొరల వంటివి రాలగా సౌలు చూపు పొందెను. అప్పటికి 3 రోజులు గడిచిపోయాయి. అంటే సౌలు కళ్ళకు పట్టిన మత పిచ్చి అనే కంటి పొరలు రాలిపోయాయి. ఆ తరువాత సౌలు అననీయ దగ్గర బాప్తిసం పొందాడు. అంటే సౌలుగా మరణించి మళ్ళీ పౌలుగా జన్మించాడు. ఆ తరువాత సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ తనకు కలిగిన దర్శనం గురించి అందరికీ చెప్పాడు. పౌలుగా మారిన తరువాత ప్రభు పని చేయడం ప్రారంభించాడు. అయితే పౌలును ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకు అంటే అతని పాత జీవితాన్ని బట్టి సౌలు పేరు మార్చుకుని నటిస్తున్నాడు అని అందరూ భావించారు. అప్పుడు బర్నబా అనే వ్యక్తి పౌలును నమ్మి తనకు ఆశ్రయం ఇచ్చి ఆదరించి తక్కిన అపోస్తలులతో కలవడానికి సహాయం చేశాడు. అప్పటి నుండి పౌలు పరిచర్య ప్రారంభించబడింది. ఇదంతా మనకు అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడగలం. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పౌలు తన పరిచర్య పిలుపును ప్రభువు నుండి పొందుకున్నాడు. సువార్త సేవ నిమిత్తం పౌలు చాలా దూరాలు ప్రయాణం చేశాడు. నేల, నీటి మార్గాల్లో ప్రయాణాలు చేశాడు. చాలా ప్రాంతాలు, చాలా పట్టణాలు, చాలా గ్రామాల్లో తిరిగి సువార్తను ప్రకటించాడు. పౌలు పరిచర్యలో చాలామంది మిత్రులుగా మారగా అంతకన్నా ఎక్కువ మంది శత్రువులుగా మారారు. సువార్త నిమిత్తం పౌలు అనేక అవమానాలు పొందాడు. ఎక్కువసార్లు జైల్లో గడిపాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. బెత్తంతో కొట్టబడ్డాడు. ఒకసారి పాము కాటుకు కూడా గురయ్యాడు. రాత్రంతా సముద్రంలో గడిపాడు. మరణ అంచుల వరకు వెళ్ళిన తన పరిచర్యను ఎక్కడా ఆపలేదు పౌలు. అధికారులకు సైతం క్రీస్తు సువార్తను ప్రకటించాడు. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 28 వచనాల్లో మనం చూడగలం. పౌలును జైల్లో బంధించి పెట్టిన సువార్తను ఆపలేదు. ఆ జైళ్లనే అనేక సంఘాలకు పత్రికలు రాయడానికి అనుకూలంగా మార్చుకున్నాడు. పౌలు మొత్తం 14 సంఘాలకు పత్రికలు రాశాడు. పౌలు రాసిన 14 పుస్తకాలు బైబిల్లో చేర్చబడ్డాయి. పౌలు మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక అయితే,
చివరి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఆ రోజుల్లో పౌలు రాసిన పత్రికలే ఈ రోజుల్లో చాలామంది జీవితాలను మారుస్తున్నాయి. పౌలు పత్రికలు మనం చూస్తే మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు మనకు ఎంత సహాయంగా ఉంటాడు అనేది మనం చూడగలం. పౌలు చివరి మాటలు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించిందిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. 2 తిమోతి 4:7-8. చరిత్ర ప్రకారం పౌలు క్రీస్తు శకం 65లో రోమా చక్రవర్తి అయిన నీరో కాలంలో శిరచ్ఛేదనం చేసి చంపబడ్డాడు. పౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పరిచర్యను ఎక్కడా కూడా ఆపకుండా నిర్విరామంగా జరిగిస్తే మనకు కూడా నీతి కిరీటం లభిస్తుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.